రాజధానిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభించారు మంత్రి నారాయణ. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి వడ్డమాన్లో పూలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. వడ్డమాన్లో 1768 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభించారన్నారు మంత్రి నారాయణ. ముగ్గురు రైతులు ల్యాండ్ పూలింగ్కు సమ్మతిస్తూ ఫారం 1 ఇచ్చారన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్తులు కోరారని తెలిపారు. వడ్డమాన్ అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేసి పనులు చేపడతామన్నారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వం రైతుల్ని అనేక ఇబ్బందులు పెట్టిందని, ప్రస్తుతం అమరావతిలో 55,000 కోట్ల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 3 ఏళ్లలో ఈ పనులన్నీ పూర్తవుతాయని మంత్రి చెప్పారు. ఎకరాలకి ల్యాండ్ పుల్లింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసాం. ఈరోజు ముగ్గురు రైతులు శ్రీ మైనేని సత్యనారాయణ గారు 4.01 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారు. అదేవిధంగా శ్రీ పి సాయి తరుణ్ గారు 1.75 ఎకరాలు ఇచ్చారు. అదేవిధంగా శ్రీమతి వడ్లమూడి శ్రీలక్ష్మి గారు 4.22 ఎకరాలు ల్యాండ్ ఇవ్వటం, దానికి సమ్మతిస్తూ ఫామ్ 1 ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో యాక్చువల్గా అనేక మంది రైతులు కూడా ఈరోజు పాల్గొన్నారు. అయితే ఈ యొక్క డిస్కషన్ లో గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణి గారు రైతులు అడుగుతున్నారని ఒక 2 విషయాలను యాక్చువల్గా నా ముందు 3 విషయాలు తీసుకొచ్చారు. ఆ 3 విషయాల్లో ఒకటి, ఈ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇమీడియట్ గా చెయ్యండి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా లైట్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు. ఏదైతే 29 గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి శాసనసభ్యులకు ఇస్తే వారు మళ్ళీ ఆ గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడటం, చిన్న మార్పులు చేర్పులు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము. 6 నెలలు అంటే వచ్చే వర్షాకాలం సీజన్ లోపల పూర్తి చేయమని ఆదేశించాం. కంప్లీట్